శ్రీదేవి, ఏమిటి తల్లి? ఏమైంది బంగారు తల్లి? ఏం కాలేదమ్మా. శ్రీదేవి, ఏమీ లేదంటున్నావంటే ఏదో కారణం ఉండాలి. నీరాక కొరకు నా ఎదురు చూపు. ఆ నాద తరంగాల్లో నన్ను నేను మరచిపోయి ఆ దివ్యమైన రూపాన్ని చేరుకోవాలని నా మనసు ఆతృత పడుతోంది. అదిగో చూడు, ఆ దివ్య రూపం నన్ను రమ్మని పిలుస్తోంది. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. రాకుమారి, మిమ్మల్నే. వదులు జలజా, నేను వెళ్ళి తీరాలి. ఆ రూపం నన్ను త్వరగా రమ్మంటూ పిలుస్తోంది. ఒక్క క్షణమైనా నిలువలేను. రాకుమారి, ఏమిటిది? ఎక్కడికి వెళ్ళిపోతారు? గుర్తు తెలియని ఏదో కంఠం రమ్మన్నదని వెళ్ళిపోతారా? అది గుర్తు తెలియని కంఠం కాదు జలజా, నా ఆత్మను కదిలిస్తున్నా ఏదో జన్మాంతర సంబంధం. అది నన్ను విడువలేనంటోంది. రాకుమారి, ఎంత స్వార్థం మీకు! ఏంటి, నాది స్వార్థమా? స్వార్థం కాక ఇంకేమిటి? మిమ్మల్ని ఇన్నేళ్లుగా ఆదరంతో చూసుకున్నారే, ఆ తల్లిదండ్రుల కన్నా కలలో కనిపించిన ఆ కంఠమే గొప్పదయ్యిందా? జలజా, అవును రాకుమారి, నేను చెప్పేది సత్యం. వారు మీ పైన ఎంతటి అనురాగాన్ని, ప్రేమను అల్లుకున్నారో మీకు తెలియదా? అమ్మా, నీవు లేకుండా మేము బ్రతకలేము. మాకు చావే శరణ్యం. తండ్రి, అమ్మా, మీ మనసులు నొప్పించలేను, మీ ప్రీతికి దూరం కాలేను. దేవి, నీకోసం వేచి ఉన్నాను, రా. నేను వెళ్ళిపోవాలి. ఆ రూపం నన్ను పిలుస్తోంది. నేను వెళ్ళిపోవాలి. అమ్మా, వద్దమ్మా, వెళ్ళిపోవద్దమ్మా. నేను చేతులెత్తి వేడుకుంటున్నా, వెళ్ళిపోక తల్లి. నాలో నీవు, నీలో నేను. రా రా రా. వద్దు తల్లి, వెళ్ళవద్దు. దేవి, రా. వద్దమ్మా, వెళ్ళొద్దు. అయ్యో, నేనేం చెయ్యాలి? ఎటు వెళ్ళాలి? తల్లిదండ్రుల మమతానుబంధం నన్ను ప్రేమతో చుట్టుకుంది. ఆ దివ్య రూపమధురగానో నన్ను రమ్మంటోంది. ఇచ్చట నిలువలేను, అచ్చటకు పోలేను. నేనేం చెయ్యాలి? నాకేది మార్గం? నాకేది మార్గం? రాకుమారి, శోకించకండి. ఎందుకీ దుఃఖం? ఏమిటి కన్నీళ్లు? నిజం కాని కలను సత్యమని భ్రమించి ఇలా నిరంతరంగా కన్నీరొలికించుట సరికాదు. జలజ, నా హృదయంలోని భావజాలాన్ని మెలిపెడుతున్నా ఆ కలను నిజం కాదని ఎలా చెప్పాలి? ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు. నాకు అర్థమైంది ఒకే ఒక్కటి, మా రాకుమారి ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి, అంతే. జలజ, నీ స్నేహానికి నా కృతజ్ఞతలు. దయచేసి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు. ఇలా మీరు కటిక ఉపవాసం ఉంటే నేనెలా వెళ్ళాలి? ఏ అంతటి కఠినాత్మురాల్నా? చూడండి అమ్మా, ఒక్క చిన్న ఫలాన్నైనా మీరు సేవించండి. ఆ పిమ్మట మేం వెళ్ళిపోతాం. నాకేమీ వద్దు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. రాకుమారి, మీరు ఏమీ తినకపోతే మేమిక్కడి నుంచి కదిలేదే లేదు. దయచేసి ముందు బయటకు నడవండి. జలజ, వీళ్ళని నీవైనా తీసుకువెళ్ళు. జలజ, వెళ్ళండి, వెళ్ళండి.
జలజ, శ్రీదేవి భోజనం చేసిందా? లేదమ్మా, ఎంత చెప్పినా వినుటలేదు. పోనీ ఒక ఫలాన్నైనా స్వీకరించమంటూ ఎంతో వేడుకున్నాం. వద్దంటే వద్దు, పొమ్మన్నారు. ఏం జలజ, అమ్మాయి ఆరోగ్యం సరిగా లేదా? ఆరోగ్యం సరిగానే ఉంది. అయితే ఏవేవో మనసులో తలుచుకుని కృంగిపోతున్నారు. ఉదయం నుంచి ఒక్క చుక్క నీరైనా ముట్టుకోనే లేదు. ఏమిటి, ఉదయం నుంచి ఆహారం స్వీకరించలేదా? ఏం జరుగుంటుంది? ఎందుకిలా చేస్తోంది? మొన్నటికి మొన్న కలత నిద్రలో లేచి వచ్చి మన క్షేమాన్ని విచారించింది. అవును, సదా నవ్వులొలుకుతూ ఉల్లాసముగా ఉండే మన అమ్మాయి చింతించుటెందులకు దేవి? అన్నపానాదులు అసలు తీసుకోకుండా అమ్మాయి ఇలా కుమిలిపోతుంటే మనం స్థిమితంగా ఎలా ఉండగలం ప్రభు? మహారాణి, ఆమె మనోవేదన ఏమో తెలుసుకుని సమాధానం ఆలోచిద్దాం. పదండి. అమ్మా శ్రీదేవి, ఎందుకమ్మా ఈ కన్నీరు? నేనిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది తల్లి. ఈ కన్నీటికి కారణమేమిటో చెప్పమ్మా. లేదు తండ్రి, ఏమీ లేదు. ఎందుకమ్మా మాట్లాడవు? నీ బాధకు కారణమేమో మాకు తెలియకూడదని భావిస్తున్నావా? మనసులోని బాధను పరిహరించే శక్తి మాకు లేదనుకున్నావా? అమ్మా, మీరేమిటో భావిస్తున్నారు? అమ్మా, చిన్నతనం నుంచి నీకు స్వల్పమైన నొప్పి కూడా కలగకూడదని, నీవు దుఃఖించరాదని నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచాం. శ్రీదేవి, నీ మనసు స్వల్పంగా గాయపడినా దాన్ని చూసి భరించే శక్తి మాకు లేదమ్మా. మహాప్రభు, మహాప్రభు, ఘోర అనర్థం వాటిల్లింది. ఏమైంది? మన రాజకుమారులు శశాంకుడి అశ్వరాజం చనిపోయింది. చూచితివా నీ కన్నీటి పరిణామం? దానికి శశాంకుడి గుర్రం బలైపోయింది. రా తల్లి. మిత్రమా అశ్వరాజ, నన్ను విడిచి వెళ్ళుటకు నీకు మనసు ఎలా వచ్చింది? నా స్నేహం నీకు వద్దనిపించిందా? నా సహవాసం నీకు చాలనిపించిందా? ఎందుకు అశ్వరాజ, ఎందుకు ఇలా వెళ్ళిపోయావు? నీ ఎడబాటును నేనెలా సహించాలి? అన్నయ్య, సమాధానపరుచుకో. ఎలా సమాధానపరుచుకోవాలి? నా జీవన సర్వస్వం నన్ను వీడిన ఈ అశ్వరాజం, ఆ ఎడబాటును నేనెలా భరించాలి? నువ్వే చూడమ్మా, నువ్వే చూడు. నా మిత్రుడైన అశ్వరాజం ఎలా నిర్జీవంగా పడుందో. అన్నయ్య, ఏ దారిలో జీవి నడవాలో అలా సాగిపోతూ ఉంటుంది. దానికి దుఃఖపడి ప్రయోజనం లేదు. అశ్వరాజా, అన్నయ్యకు పరమ స్నేహితుడివి. మా అందరి ప్రేమ విశ్వాసాలను విడిచిపెట్టి అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయావు?
మిత్రమా అశ్వరాజా, నా ప్రాణ స్నేహితుడా, ఎటు వెడలిపోయావయ్యా? నన్ను ఎడబాసి కనికరం లేకుండా నువ్వు వెళ్ళిపోతే నేనెలా బ్రతకగలనయ్యా? భగవంతుడా, ఎంతటి కరుణామయుడవయ్యా! చనిపోయిన అశ్వరాజ్యం మళ్ళీ బ్రతుకుట ఆశ్చర్యం. శ్రీదేవి, నా ప్రియ సోదరి, జీవనదాన ముసగి నా అశ్వరాజాన్ని నాకు దక్కించావు. అన్నయ్య, ఇందులో నాదే ఉంది. సోదరి, నీ అమృత స్పర్శయే సంజీవని అయి నా అశ్వరాజానికి జీవాన్నిచ్చింది. అశ్వరాజాన్ని బ్రతికించి నాకు పునర్జన్మనిచ్చావు. నీ ఈ ఉపకారాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను సోదరి. అన్నయ్య, నీవలా మాట్లాడవద్దు. అశ్వరాజం అచేతన పరిస్థితిని చూసి సంతాపంతో తన శరీరాన్ని తాకాను, అంతే. దానికి ఎలా జీవం వచ్చిందో నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆశ్చర్యం కాదమ్మా, నీ మహిమ. అదేంటి తండ్రి, మీరు అలా పొగుడతారే? అందరి వల్లే నేను సామాన్యురాల్నే. కాదమ్మా, చనిపోయిన అశ్వరాజానికి మళ్లీ జీవితాన్ని ప్రసాదించావు కదా, ఖచ్చితంగా ఇది నీ మహిమే. అమ్మా, ఇంత చిన్న విషయానికి అంత గొప్ప మాటలు దేనికి? ఇది చిన్న విషయం కాదు సోదరి, అసంభవము, నమ్మజాలని అద్భుతము మా కళ్ళ ఎదురుగా జరిగింది. నీలోని ఏదో దైవిక శక్తి నువ్వెరుగవా? అవునమ్మా, నీవు గుర్తించని మహిమ నీ వెనుక ఉంది. రా 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 నీరాక కొరకు నా ఎదురు చూపు, నీరాక కొరకు నా ఎదురు చూపు, నన్ను చేరరావా. మహారాణి, ఎందుకిలా ఆమె తనంతట తాను వెళ్ళిపోతున్నది? ఎవరితోనో మాట్లాడుతున్నది. మహారాజా చంద్రవర్మ, నీ హితవు కోరిన వాడినై నీతో కొన్ని మాటలు చెప్పాలని నేను భావిస్తున్నాను. ఎవరది? ఎవరు నన్ను తలచువారు? ఎవరు కనిపించరే? నీ కుమార్తె శ్రీదేవి మిమ్మల్ని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది. జాగ్రత్త, ఇది నా హెచ్చరిక. హెచ్చరిక! ఏమిటిది? మన ప్రియ కుమార్తె శ్రీదేవి మనల్ని విడిచి వెళ్ళిపోతుందా? మన సౌభాగ్య దేవత మనకు దక్కకుండా పోతుందా? అయ్యో, ఏమిటిది ప్రభు? ఎవరక్కడ? ప్రభు, మా కుమార్తె శ్రీదేవి ఎక్కడున్నదో పోయి చూడు. ఆజ్ఞ ప్రభు. జలజ, మీరంతా వెళ్ళి చూడండి. భగవంతుడా, రాకుమారి, రాకుమారి, రాకుమారి. అమ్మయ్యా, మీరంతా వెళ్ళిపోండి. మహారాణి, చింతించ పనిలేదు. శ్రీదేవి తమ అంతఃపురంలోనే ఉన్నారు. జలజ, నీవు రాజకుమారికి ఆప్తురాలివి, అందుకే నీకు చెప్తున్నాను. ఈ మధ్య మన శ్రీదేవి మనసు సరిగా ఉన్నట్టు లేదు. ఏదో ఒక చింత ఆమెని బాధిస్తోంది. కారణం అడిగితే మాట మార్చాలని ప్రయత్నిస్తోంది.
నిలదీసి అడగబోతే ఆమె మనసుకు ఎక్కడ బాధ కలుగుతుందో అని మా భయం. అదే భయంతో నేను మిన్నకుండిపోయాను మహారాణి. జలజ, నే చెప్పినట్టు చేస్తావా? ఏమిటమ్మాది? శ్రీదేవి ఏమి చెప్పినా ఎదురాడక ఆమె చెప్పినట్లే చేయటం మంచిది. అమ్మాయి మనసు ప్రకారం మనం నడుచుకోవడం మేలు. తమాజ్ఞ మహారాణి. ఇంకొక విషయం, నీవు ఆమెకు అత్యంత ఆప్తురాలవు, ఎంతో విశ్వాసపాత్రురాలవు. ఆమె ప్రతి కదలికను సూక్ష్మంగా గమనించి ఆ కలవరానికి కారణమేమిటో కనిపెట్టు. ఆమెను మునుపటిలా నవ్వులొలికించేలా మార్చాలి. తప్పక ప్రయత్నిస్తారు మహారాణి. అంతే, ఆ నారాయణుడి తలరాత అంతే. ఇక అతడు ఈ జన్మలో తేలుట సాధ్యమే కాదు. సాధ్యమే కాదు. మేము చెప్పిన పని ఏమి చేసినారా? కలి మహాప్రభు, అది ఆ? అది మరే అదేమిటో సరిగా చెప్పి ఆడవండిరా. ప్రభు, ఏం చెప్పమంటారు ప్రభు? భూలోకంలో ఋషులందరినీ బికారుల్లాగా కొట్టి కొట్టి హింసించినా హింసించినను ప్రయోజనం కనిపించలేదు ప్రభు. ప్రభు, ఆ, ఎంతలాగా సావగొట్టిన మీ నామాన్ని మా నామాన్ని ఉచ్చరించడం లేదు ప్రభు. ప్రభు, ఆ, వీరంతా ఎవరిని విడిచిపెట్టలేదు ప్రభు. ఆ, నేను పల్లె పల్లెను, ఆ, వీధి వాడలను, ఆ. ఇంటి ఇంటిని చుట్టి వచ్చాను. ఆ, ఎక్కడ చూసినా ఆ. ఒకటే నామస్మరణ. ఆ. ఎంతట చూసినాను మా నామస్మరణయేనా? అవును ప్రభు. ఆ. మ్మ్. నారాయణ నామస్మరణే. ఏయ్! ప్రభు, వారంతా చావుకైనా సిద్ధపడుతున్నారు. మీ నామస్మరణం ఆచరించుటకు మాత్రం ఏయ్! ఈ కలి మహారాజు అంటే అంతటి ధిక్కారమా? చూస్తాను, వారికి తగిన శాస్తి చేస్తాను. వెళ్ళండి, జనాన్ని హింసించండి, ఎవరిని విడిచిపెట్టకండి. ఈ కలిని విస్మరించిన వారికి చిత్రహింసే గతి. హరినామస్మరణ కన్నా కలినామస్మరణే గొప్పదని చాటండి. వెళ్ళండి. ఆ! ఆ! నీతో పాటు మేం కూడా అన్నపానాదులు విడిచిపెడతాం తల్లి. అమ్మా, వద్దమ్మా, అంతటి మాటలు వద్దు. రేపటి నుంచి నీవు ఈ అంతఃపురంలో ఉండవని తలచుకుంటేనే చాలు జగత్తే శూన్యమనిపిస్తోంది.